బాబాను కలుసుకునేందుకు మధుబన్ ఈ సీజన్లో లాస్ట్ మిలనంలో వెళ్ళి రావడం జరిగింది. బాబా మిలనానికి ముందు గుజరాత్ గ్లోబల్ రిట్రీట్ సెంటర్ ఉంది, టీజీఆర్సీ అంటారు. అక్కడ శివశక్తి లీడర్షిప్ అప్రోచ్ రిట్రీట్ అటెండ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ శివశక్తి లీడర్షిప్ అప్రోచ్ అనేది అంటే SSLA అంటారు. ఇది కొద్ది నెలల క్రితము హైదరాబాద్లో సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో ట్రైనింగ్ జరిగినప్పుడు వెళ్ళాము. అప్పటి నుండి దాంట్లో కనెక్ట్ అయి ఉండడం వలన దాంట్లో మెంబర్గా రోజు అక్కడ అంటే SSLAలో ఉండేటువంటి పురుషార్థం యొక్క చార్ట్ ఫిల్అప్ చేయడము, రోజు దాని స్వమానం ప్రాక్టీస్ చేయడము, రాయడము, దాని పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాము. టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఒక 60 మంది కోసము స్పెషల్గా సుదేశ్ దీది రిట్రీట్ చేయిస్తారని చెప్పేసి అది ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా నాకు వెళ్ళాలని లేదు. నేను మధుబన్కి 17th వెళ్ళి 19th చేరుకునేలాగా రిజర్వేషన్ చేయించుకున్నాను. కానీ స్పెషల్గా మళ్ళీ సునీత దీది ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి, లాస్ట్కి జస్ట్ ఒక 10 days బిఫోర్ మధుబన్ వెళ్ళే ఒక 10 days బిఫోర్ ఈ గుజరాత్కి వెళ్ళేది ఫైనల్ అయింది. అప్పటికప్పుడు టికెట్స్ కూడా ఉన్నాయని ఆకేని సుదేశ్ దీది మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, మీరు తప్పకుండా రావాలి ఈ రిట్రీట్కి. ఎక్స్క్లూజివ్గా ఒక 60 మంది కోసమే జరుగుతుంది. ఇందులో టీమ్ మెంబర్స్ అందరికీ చాలా మంచి స్పెషల్ ట్రీట్ ఉంది. స్పెషల్గా మీకోసం సుదేశ్ దీది 3 రోజులు టైం ఇస్తున్నారు, మీరు రావాలి అని అలా కొంచెం ఎంకరేజ్ చేసి బాగా పుష్ ఇచ్చారు. ఇంకా దీది నేను రిజర్వేషన్ చేసుకునే వరకు కూడా ఫాలో అప్ గంటకి ఫోన్లు చేస్తూ మొత్తానికి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళేలాగా మొత్తం ప్లాన్ మారింది. అప్పటికి చాలా రోజులు ముందు అంటే నేను మధుబన్కి 17th బయలుదేరుతాను అనుకున్నది కాస్త 12thకే వెళ్ళేలాగా అయింది. 12thకి జర్నీ స్టార్ట్ అవ్వాలి. 13th నుండి రిట్రీట్ ఉంది గుజరాత్లో. 13th, 14th, 15th రిట్రీట్ అటెండ్ చేసి 16th మధుబన్ చేరుకోవాలి. అలా మొత్తం ప్రోగ్రామ్ అంతా మారింది. కానీ ఏది జరిగినా కూడా బాబా త్రికాలదర్శి ముందుగా ఏది పిల్లలకు అవసరము, ఏది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సమయంలో మన పురుషార్థానికి మనకు బాగా ఉపయోగపడుతుందో బాబా ఆలోచించారేమో అని నేను అనుకొని బయలుదేరి. కాకపోతే వెళ్ళేటప్పుడు కొంచెం మన సెంటర్లో ముందుగా ఫారెన్ నుండి వాళ్ళు వచ్చారు. కరెక్ట్గా వాళ్ళని ఆ రోజే పంపించేసి నేను వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అదే రోజు ఇక్కడ నుండి వెళ్ళారు. UK నుండి వచ్చినటువంటి 5 మన సెంటర్లో 3 రోజులు స్టే చేయడము, వాళ్ళతో పాటు వాళ్ళకి అన్నీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూపించడము, టైం అంతా అలా స్పెండ్ చేయడంతో సరిపోలేదు. మధుబన్కి ప్రిపేర్ అవ్వడానికి బ్యాగ్స్ సూట్ కేస్ సర్దుకోవడానికి కూడా టైం దొరకలేదు చెప్పాలంటే. కానీ ఎలాగోలాగా వాళ్ళు ఉండగానే అన్నీ నెమ్మదిగా టైం తీసి సెట్ చేసుకొని అన్నీ ప్రీపోన్ చేసుకొని మరి ముందుగా వెళ్ళాలి కదా. 5 రోజులు ముందు వెళ్ళడం అంటే ఎన్ని రకాల బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్ చేసుకొని వెళ్ళాలి. మొత్తానికి వెళ్ళడం అయితే వెళ్ళాము. ఫిజికల్గా ఒక్కరిమే ట్రావెల్ చేయాలి బాబా తోడుగా. వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇక్కడే కొంచెం ఫిజికల్గా జలుబు చేసి దగ్గు ఇవన్నీ ఉండే శరీరానికి. వెళ్ళే ముందు కొంచెం మెడికేషన్ తీసుకొని ఆల్రెడీ మంచిగా యాంటీబయాటిక్స్ తీసుకొనే ఉన్నాను. తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ వెళ్ళే ముందు రోజు చాలా ఎక్కువైపోయింది. ముందు రోజు వెళ్ళే రోజు ఇంకా ఎక్కువైపోయింది. అయినా ఇంకా తప్పదు,
ఇంకా టికెట్ రిజర్వేషన్ అయిపోయింది, ఇంకా వెళ్ళాలి. ఎలాగోలాగా వెళ్ళాము. కానీ ట్రైన్ ఎక్కాక ఒక 3-4 గంటలు జర్నీ చేశాక వెనక్కి వచ్చేయాలనిపిస్తుంది. ఇంకా నేను వెళ్ళలేను బాబా, వెనక్కి వెళ్ళిపోతాను, ఈ ట్రైన్ ఆపేసి దిగిపోతే బాగుండు అని అనిపిస్తుంది. బాగా ఫీవర్ వచ్చేసింది ట్రైన్లో, చాలా కాఫ్, చాలా హెడేక్, ఫిజికల్గా శరీరం ఏమీ బాగోలేదు. లోపల మాత్రం అయ్యో మంచి ప్రోగ్రాము వెళ్ళాలని ఉంది, కానీ శరీరం ఏమో ఇలా ఉంది. ఇంకేదైతే ఏంటి బాబా నువ్వే చూసుకో. నేనేమో హోమియో ట్యాబ్లెట్స్ తీసుకున్నాను, దాంతో ఏమైపోయిందంటే ఇంకా ఎక్కువైపోయింది. ఉన్న ప్రాబ్లం కాస్త లోపల ఉన్నదంతా బయటకు వచ్చేసింది. ఇంకా ట్రైన్లో సోలాపూర్లో వేరే సేమ్ ఇదే ఎస్ఎస్ఎల్ఏకి వచ్చేటువంటి అక్కేళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యేది ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి, ఇక్కడ డాక్టర్కి ఫోన్ చేసి, నాకు ఇలా ఉంది, నేను ట్రావెల్ చేస్తున్నాను, నాకు మెడిసిన్స్ పెట్టండి ఇమీడియట్గా, నేను అంటే హోమియోతో తగ్గట్లేదు ఇంకా అని చెప్పేసి నేను మళ్ళీ అలోపతి మెడిసిన్స్ అడిగి తెలుసుకొని అవి మళ్ళీ వాళ్ళకి పెట్టి వాళ్ళని తీసుకురమ్మని ట్రైన్లో నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నాను. అయినా పెద్ద రికవరీ లేదు, వెంటనే ఎలా ఉంటుంది. అయినప్పటికీ చేరుకున్నాము, అంతా చాలా బాగా, చాలా ఈజీగా వాళ్ళే మొత్తం ప్లానింగ్ చేశారు కాబట్టి ఏమి ఇబ్బంది అవ్వలేదు. వెళ్ళాము. వెళ్ళిన రోజు ఈవినింగ్ ఫస్ట్ అందరినీ మమ్మ రూమ్ ఉంది అక్కడ. అదొక 40 acres ల్యాండ్లో జీజీఆర్సీ అని గుజరాత్ గ్లోబల్ రిట్రీట్ సెంటర్, చాలా బాగుంది అది. అదేంటంటే గుజరాత్ జోనల్ ఇన్ఛార్జ్ సరళా దీదికి ఒక ఆలోచన ఉండేదంట. సమర్పితమైన అక్కేళ్ళకైతే బాబా మంచిగా ఇళ్లలో, బాబా ఇంటిలో ఉంచి మంచి పాలన చేస్తున్నారు, కానీ బాబా పిల్లలు ఎవరైతే గృహస్థంలో ఉంటారో వాళ్ళకు కూడా బాబా పాలన సమర్పితమైన వాళ్ళకి లభించినట్టుగా దొరకాలి అంటే ఒకటి ప్లేస్ మనమే ఏర్పరచాలి, మనమే అలాంటిది ఒకటి తయారు చేయాలి అని ఆలోచనతో 40 ఎకరాలలో అక్కడ ఇండిపెండెంట్ హౌజులు ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌజులలో కూడా డూప్లెక్స్, తర్వాత కొంచెం 500 స్క్వేర్ యార్డ్స్లో, 250 స్క్వేర్ యార్డ్స్లో సింగిల్ బెడ్రూమ్ది, డబుల్ బెడ్రూమ్ది, ట్రిపుల్ బెడ్రూమ్ది, అలా ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి. తర్వాత అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాబా పిల్లలే, ఎవరికి వాళ్ళు పర్చేస్ చేసుకొని అక్కడ ఉంటున్నారు. లోపలంతా మధుబన్లో ఉన్నట్టే ఉంటుంది. ఓ పక్కన పెద్ద ఆడిటోరియం, ఓ పక్కన మమ్మ రూమ్, ఓ పక్కన బాబా రూమ్, అన్ని లాన్స్, గార్డెన్స్ పెద్ద పెద్దవి. మొత్తం 40 ఎకరాల్లో లోపల అదొక విలేజ్. లోపలే ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది, ఫర్నిచర్ షాప్ ఉంది, అన్నీ అందులోనే ఉన్నాయి. మళ్ళీ అందులో మొత్తం బీకేలు. ఆ బీకేస్లో కూడా చాలామంది కొనుక్కున్న వాళ్ళు, ఇంకా అపార్ట్మెంట్స్ కొన్ని ఖాళీ ఉన్నాయి, ఫ్లాట్స్ ఇంకా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అవకాశం కూడా ఉంది. అక్కడ వాళ్ళందరూ మంచిగా మురళీ క్లాస్కి అక్కడికే వస్తారు. ఎవరికైనా ఇంట్లో వండుకోలేను అంటే అక్కడే వండుతారు. వాళ్ళు పర్ డే 200 అక్కడ పే చేస్తారు, తినేస్తారు. అంటే డబ్బులు ఉండి భోజనం ఇబ్బంది కాకుండా మంచిగా బాబా పిల్లలుగా కొనసాగుతూ మంచి పాలనతో అన్ని రకాలుగా మంచి మహారథులందరూ ఎప్పటికప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. బాగుంది, చాలా మంచిగా ఉంది. అదంతా ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ అన్ని హౌస్ల వాళ్ళు కలుస్తూ చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మొత్తం రిట్రీట్ సెంటర్ చూస్తే చాలా బాగా అనిపించింది. అక్కడే సపరేట్గా అకామిడేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి. అది అంతా కూడా మణినగర్ నేహా బెహన్ అండర్లో ఆ రిట్రీట్ సెంటర్ అంతా కూడా నడుస్తుంది. చాలా బాగా కట్టారు. లోపల ఇండిపెండెంట్ హౌస్లు కూడా మేము అన్నీ చూసాము, ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి, ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు అని. లోపల చాలా బాగున్నాయి.
ఫ్లాట్స్ కూడా అలాగే ఉన్నాయి. మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్ బిల్డింగ్స్ కూడా చాలా మధుబన్లో లాగా మొత్తం చాలా బాగా కట్టారు. అన్నీ ఎవ్రీథింగ్ విత్ ఫర్నిచర్ బాగున్నాయి. అక్కడ నుండి మమ్మల్ని మమ్మా రూమ్కి రమ్మన్నారు. బాబా రూమ్ తెలుసు అందరికీ. మమ్మా రూమ్ ఇప్పుడు అక్కడ చూసాము. ఆల్రెడీ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో కూడా మమ్మా రూమ్ ఉంది. అక్కడ ఫస్ట్ అక్కడే కట్టారంట జీజీఆర్సీలో. ఆ తర్వాత పూనాలో జగదంబాలో కూడా ఉంది. ఇంకా చాలా చోట్ల తర్వాత వచ్చాయి, కానీ మొదట ఫస్ట్ కట్టింది అక్కడే అని చెప్పారు. మమ్మా రూమ్, అందులో మమ్మ ఫోటో ఉంది ట్రాన్స్లైట్ పిక్చర్లో. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకొక వైపు సరస్వతీదేవి, పెద్ద సరస్వతీదేవి లక్ష్మీదేవి, అవి కూడా ట్రాన్స్లైట్ చిత్రాలు. అసలు ఇలా కూర్చుంటే మన స్వరూపం మనకి కనబడుతున్నట్టుగా అనిపించింది. ఇటు దేవీల చిత్రాలు ఉండి మధ్యలో మా అమ్మ యొక్క స్వరూపం ఉంటే ఆ రూమ్లో కూర్చొని మాకు పేపర్ ఇచ్చారు. ఈ రిట్రీట్లో మీ విజన్ ఏంటి, మీరు ఏ రకమైన చిత్రాన్ని మీ స్వరూపాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారు అని రాయండి అని కొన్ని వాక్యాల పేపర్ ఇచ్చేసి ఒక ఖాళీ పేపర్ ఇచ్చారు, రాయండి. అందరం ఎవరికి వాళ్ళ విజన్ ఏంటి అనేది రాసాము. ఆ తర్వాత మాకు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. మామూలుగా గులాబీ పువ్వు ఇస్తారు కదా, లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లవర్ తీసుకొని ఇంకా క్లాస్ రూమ్కి వచ్చాము. క్లాస్ రూమ్ రెగ్యులర్గా అందరు అక్కడ మురళి వింటారంట, అక్కడే మాకు రిట్రీట్ జరిగింది. ఆ క్లాస్ రూమ్లో సుదేశ్ దీది మాకు ఈ రిట్రీట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అవన్నీ చెప్పారు. ఈ క్లాస్ కన్నా ముందు ఈ రిట్రీట్ అంతా కూడా ఏంటంటే ఎక్కువ థియరిటికల్ క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్ సెషన్స్, అన్ని గేమ్స్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా జ్ఞానాన్ని పంచారు. అంటే ఇది యుఎన్లో ఉమెన్ లీడర్షిప్ పైన ఇది ఒక ప్రాజెక్ట్గా శివశక్తి లీడర్షిప్ అనేది మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టారు. అందులో భారతదేశంలో ఎవరెవరైతే దీంతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు అందులో ముఖ్యంగా ఉన్నటువంటి టీం మెంబర్స్ది ప్రోగ్రామ్ జరిగింది. దీంట్లో సుదేశ్ దీది మాకు చెప్పారు ఏమని అంటే, మీకు ఫ్లవర్ ఇచ్చారు కదా కమలం, ఏంటనుకుంటున్నారు? కమలం చూడండి, మీ శరీరంలో ఏముంది? ఒక సరస్సు ఉంది. శరీరంలో ఒక పెద్ద లేక్, శరీరం ఒక లేక్. ఏం లేక్? బ్లడ్, వాటర్, మడ్. ఒక లేక్లో ఏముంటుంది? మడ్ అండ్ వాటర్ కదా, మట్టి నీళ్ళు ఉంటాయి. ఏదైనా చెరువు సరస్సు అంటే మట్టి ఉంటుంది, అందులో నీళ్ళు ఉంటాయి. శరీరంలో కూడా అదే ఉంది. కానీ ఇలాంటి లేక్, ఇలాంటి మురికి, మట్టి, నీరు, బ్లడ్ ఉన్నటువంటి శరీరం లోపల ఈ సరస్సులో మీరు ఒక కమలం, మీరే ఒక కమలం లాగా ఉన్నారు. యారాగా, దీంతో నాకు సంబంధం లేదన్నట్టు అతీతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఎక్కడ? హెడ్గా ఉన్నారు మీరు, సెంటర్ హెడ్గా. సెంటర్ హెడ్, ఫోర్ హెడ్ యొక్క సెంటర్లో మీరు హెడ్గా ఉన్నారు, కమలం లాగా. ఇమాజిన్ చేయండి అంటూ దీది చాలా బాగా చెప్తూనే ఆ అనుభూతిని చేయించారు. అప్పటి వరకు చేతిలో ఫ్లవర్ ఉంది కానీ అనుభవం లేదు. దీది చెప్పిన తర్వాత అప్పుడు దాని పట్ల యాటిట్యూడే మారిపోయింది. ఇంకా నిజంగా కమలం వలె భృకుటి మధ్యలో ఈ దేహం అనేటువంటి సరస్సులో, దేహం అనే మట్టికి, నీటికి, అన్నిటికీ అతీతంగా నేను ఉన్నాను. ఈ శివశక్తి లీడర్షిప్ అప్రోచ్లో 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంగా దీదీజీ వినిపించారు. 4 అంశాల్లో మొదటిది ఏంటి అంటే కనెక్షన్. రెండోది కంపాషన్ అంటే కరుణ. కనెక్షన్ అంటే బాబాతో సంబంధం, కరుణ, కంపాషన్. మూడోది కొలాబరేషన్.
కొలాబరేషన్ అంటే సహయోగాత్మకంగా ఉండడం. నాలుగోది కండ్యూట్. కండ్యూట్ అంటే నిమిత్తంగా ఉండడం. ఇవి సింబల్స్ అన్నట్టు. కనెక్షన్, కంపాషన్, కొలాబరేషన్, కండ్యూట్ అంటే నిమిత్తంగా ఉండడం. ఈ రకమైనటువంటి యాక్షన్స్తో యాక్టివిటీస్ చాలా చేయించారు. దానిలో మనం లోపల మనసులో డీప్గా ఉన్నటువంటివన్నీ కూడా బయటపడిపోతాయి అన్నమాట. ఇది చెప్పారు. ఇప్పుడు మన కనెక్షన్ ఎవరితో? ఒక్క బాబాతో. కనెక్షన్ బాబాతో ఉండాలి అంటే మననం చెయ్యాలి. మన భాగ్యం ఏంటి, ఎవరిని పొందాను, ఎవరు లభించారని మననం చేయాలి. మననం చేస్తే మక్కలు వెన్న వస్తుంది. అయితే వెన్న అరుగుద్దా? వెన్న తినగలుగుతారా? చూడడానికి బాగుంటుంది వెన్న. అలాగే మీరు మననం చేసిన తర్వాత వచ్చిన సారము అది మీరు ఏం చేయండి అంటే కొంచెం యోగ శక్తితో కరిగించండి. అప్పుడు అది నెయ్యి అవుతుంది. యోగ శక్తితో కరిగిస్తుంది. మరి నెయ్యి కూడా తినగలుగుతారా? అలా తినలేదు. నెయ్యితో ఒక టోలీ తయారు చేయండి. అంటే ఆ శక్తిని కర్మల్లో ఉపయోగించండి. టోలీ చేసి ఏం చేయాలి? పంచాలి అందరికీ. కర్మల ద్వారా గుణప్రసాదం అందరికీ ఇవ్వండి అన్నమాట. అంటే మననం చేస్తూ వెన్న తీసి దాని యోగ శక్తిని జోడించి కర్మల్లోకి తీసుకొచ్చి తర్వాత అందరికీ పంచండి అన్నారు. అలా బాబాతో కనెక్ట్ అయి ఉండడంతో ఇవన్నీ లభిస్తాయి. కనెక్షన్ని కంటిన్యూ చేసేలాగా చేసేది ఎప్పుడు ఇంటర్నల్గా బాబాతో మాట్లాడుతూ ఉండండి. కనెక్షన్, సంబంధం జోడిస్తూ మాట్లాడండి, సంభాషించండి. తర్వాత రెండవది కంపాషన్. కంపాషన్ అంటే కరుణ. దయకి కరుణకి డిఫరెన్స్. దయ అంటే దీనులు, ఏమీ లేని వాళ్ళపైన చూపించేది. కరుణ అంటే దయ కాదు. కరుణ అంటే అన్నీ ఉండొచ్చు, కానీ ఏదో మానసికమైనటువంటి వెలితి ఉంది, ఏదో లోటు ఉంది, ఏదో నీడ్ ఉంది, ఏదో వాళ్ళకి అవసరం ఉంది. ఆ సహయోగం మీరు ఇవ్వడం, అది కరుణ. అక్కడ కరుణ అంటే కుछ కరుణ, ఏదైనా చెయ్యండి, ప్రాక్టికల్గా చెయ్యండి, ఏదైనా ఇవ్వండి. కరుణ విషయంలో మధుబన్లో డాక్టర్ బెనార్సీ బాయ్ కూడా క్లాస్లో చెప్పారు. బ్రహ్మ బాబా ఒకసారి బాబా కుటీరం నుండి, కుటీరం ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అదైతే మంచి వుడ్తో తయారై ఉంది, అంటే మంచి కర్రలతో తయారు చేశారు. కానీ బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఖర్జూర చెట్టు యొక్క ఆకులు, ఖర్జూర చెట్టు యొక్క ఆకులు పెద్ద పెద్దవి ఉండే వాటితోటి గుడిసంట. ఖర్జూర చెట్టు ఆకులతో, ఇప్పుడు మన కొబ్బరి చెట్టు ఆకులతోటి గుడిసెలు చేస్తారు కదా. ఆ బ్రహ్మబాబా కుటీరం ఒరిజినల్గా ఖర్జూర చెట్టు యొక్క ఆకులతో ఉండేదంట. ఆ కుటీరం నుండి బాబా రాత్రి సమయంలో బయటికి వస్తుంటే ఏదో బాబా కాళ్ళని చుట్టేసిందంట. పాము, పెద్ద పాము. బాబాకి అర్థమైంది. బాబా వెంటనే లచ్చు బచ్చా ఆయా హే దూద్ లే ఆవో అన్నాడు. అంటే అబ్బాయి వచ్చాడు, పాలు తీసుకురా అన్నాడంట. లచ్చు బహన్ ఏమనుకున్నారు, అబ్బాయి అంటే ఎవరైనా పిల్లలు వచ్చారేమో అని పాలు తెచ్చారంట. నిజంగా కటోరీలో పాలు తీసుకొచ్చారు. బాబాకి ఇస్తుంటే నీచే రక్కో అన్నారంట. బాబా కింద పెట్టు అన్నారంట. బాబా పెట్టమన్నారు, అక్కే పెట్టారు. కానీ పెట్టిన తర్వాత నిజంగా చూస్తే అప్పుడు పాము తాగుతుందంట. అక్కే వండరయ్యారంట. బాబా ఏంటి దీన్నా బచ్చా అంది అని. అది మంచిగా తాగేసి తర్వాత పక్కకు చెట్లలోకి వెళ్ళిపోయిందంట. అది కరుణ, అది కరుణ అన్నారు. బాబాకి ఎంత కరుణ ఉంది. మీరైతే చిన్న బల్లి, చిన్న బొద్దింకని చూసి ఎగురుతారు, దాన్ని కొడతారు, అటు ఇటు చేస్తారు.
కానీ జంతువుల పట్ల కూడా బాబాలో అంత కరుణ ఉండేది. అలా కరుణ అంటే ఎలా చూపిస్తారో ఇలా వరదానం ఇస్తున్నట్టు, అంటే ఒక అభయం ఇస్తున్నట్టు. ఇంకొకటి ఈ సింబల్ స్టాప్ అనడానికి కూడా గుర్తు. స్టాప్ దీది చెప్పారు, సుదేశ్ దీది. ఎవరైతే వ్యర్థాన్ని స్టాప్ చేస్తారో, వ్యర్థానికి స్టాప్ అని పెడతారో వారి కరుణను ప్రదర్శించగలుగుతారు. ఎవరిలో వ్యర్థం ఎక్కువ ఉంటుందో వారిలో కరుణ ఉండదు. కావున వ్యర్థాన్ని కంప్లీట్గా దూరం చేయాలి. దీనికోసం సైలెన్స్ ప్రాక్టీస్ చేయండి అన్నారు. సైలెన్స్ ఉంటే వైలెన్స్, హింసను అది సమాప్తం చేస్తుంది, కిల్ చేస్తుంది. సైలెన్స్ దేన్ని? వైలెన్స్ అంటే హింస ఉండదు, ఇంకా శాంతి ఉన్న చోట. అలా కరుణ మీరు ప్రాక్టికల్ జీవితంలో దాన్ని అనుభవం చేయండి అన్న. తర్వాత కొలాబరేషన్, కంపాషన్ తర్వాత కొలాబరేషన్ అంటే సహయోగాత్మకంగా ఉండటం, అందరికీ సహయోగం ఇస్తూ ఉండడం. సహయోగం అనగానే ఎదుటి వాళ్ళు నాకు సహాయం చేయడము, లేకపోతే డైరెక్ట్గా నేను ఏదైనా వాళ్ళు ఏదైనా చేస్తే నేను హెల్ప్ చేయడము అనుకుంటారు. కానీ దీది తన ఎగ్జాంపుల్ చెప్పారు. తను సెంటర్లో వచ్చిన స్టార్టింగ్లో ఒక సెంటర్లో ఉండేదంట. ఆ సెంటర్లో ఒక మాతాజీ ఉండేవారంట. ఆ మాతాజీ సంస్కారం ఎలా ఉండేది అంటే ఈ దీదికి బాగా ఇబ్బంది అవుతూ ఉండేదంట. ఈ దీది ఎప్పుడు బట్టలు ఆరేసుకున్నా ఎప్పుడు తడిగానే ఉండేవంట ఈమెవి. ఎందుకు అంటే ఆ మాతాజీ వచ్చేసి ఆమె తడి బట్టలు ఈమె వాటి మీద వేసేదంట, లేదా ఈమె వాటిని పక్కకు నెట్టేసేదంట, అసలు ఆరనివ్వకుండా చేసేదంట. చిన్న విషయం ఇది, కానీ రోజు ఇలాగే చేసేదంట. దీది అప్పుడు అనుకున్నారంట, ఈమెతో నాకేదో కర్మ బంధనం ఉంది, ఖాతా ఉంది. మరి ఈ ఖాతాను నేను ఎలా క్లియర్ చేసుకోవాలి, ఏదైనా ఒకటి నేను చెయ్యాలి, లేకపోతే ఇలాగే ఇంకా ప్రతి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పారు బట్టల విషయం. అలా మిగతా విషయాల్లో కూడా ఆ మాతాజీ అలా ఉండేది. అనుకునేదంట ఈమె మాత అని అనుకునేదంట. ఈ మాతకి నేను ఈమె దగ్గర ఉండడం ఏంటి, ఈమె ఏంటి ఇలా చేస్తుంది అని అనుకునేదంట. నేను కుమారిని అని అనుకునేదంట. కుమారిని అనుకుంటే సెన్సిటివిటీ వచ్చేస్తుంది, కోమలత్వం వచ్చేస్తుంది. కుమారిని అనేటువంటి నశ ఎప్పుడు ఉండొద్దు. బాబా చెప్పారంట అప్పుడు, దీది మన్మోహిని దీది చెప్పారంట, కుమారిని అనుకుంటే కోమలంగా అయిపోతావు. నువ్వు కుమారి అయినా కూడా నువ్వు మాత అయి పాలన ఇవ్వాలి సెంటర్లో. కాబట్టి నువ్వు మాత దగ్గర ఉన్నాను, కుమారి దగ్గర ఉన్నాను, ఇలాంటి ఆలోచనలు చేయకు. ఆమె మాత అని అలా చూడకు, అది కూడా దేహాభిమానం అని అన్నారంట. ఇంక ఈ అక్కయ్య అనుకున్నారంట, నేను ఎలా అయినా సరే ఈ మాతాజీతో ఉంటూ కూడా కర్మబంధనం నుండి ముక్తిగా ఉండాలి అని. అప్పుడు ఆలోచించారంటే ఈమె విశేషత ఏంటి అని. ఆమెలో ఏం విశేషత ఉంది అంటే ఆమె ఎప్పుడు మంచినీళ్ళు తాగినా, మందులు వేసుకుంటున్నా, ఒక నిమిషం పాటు ఆ గ్లాస్ని అలా చూస్తూ దృష్టిని ఇచ్చిన తర్వాతనే ట్యాబ్లెట్స్ వేసుకునేదంట, లేదా నార్మల్గా నీళ్ళు తాగేదంట. ఆ మాతాజీలో అదొక్క విశేషత మాత్రం ఉందంట. ఈ అక్కయ్య ఆ విశేషతను నేను ధారణ చేస్తాను అని పెట్టుకున్నానంట. ఆమె విశేషత ఏదైతే ఉందో అది నేను ధారణ చేస్తాను. ఇంకా ఆ రోజు నుండి అదే విశేషత. ఈమె కూడా మంచినీళ్ళు తాగే ముందు దృష్టిని ఇచ్చి తాగడం, మధ్యలో ఎన్నిసార్లు తాగాలనిపించినా అలా దృష్టిని ఇచ్చిన తర్వాతనే తాగడం. ఏదైనా భోజనం టైంలో అయినా, మధ్యలో తాగినా, అమృతవేళ తర్వాత అయినా, నైట్ పడుకునే ముందైనా, ట్యాబ్లెట్ వేసుకునే ముందైనా, ఇంకా ఎప్పుడైనా సరే గ్లాస్లో వాటర్ ఉంది అంటే ముందు దృష్టినిచ్చి తర్వాత ఆ మాతాజీ చూసి ఇంక ఈమె వేరే ఆమె అలా చేస్తున్నా ఇంకా ఏం పట్టించుకోకుండా రోజు అదే విశేషత పైన ఫోకస్ చేసి ఈ అక్కయ్య ప్రాక్టీస్ చేశారంట.
చూస్తూ చూస్తూ కొద్ది రోజుల్లో ఎలా మారిపోయిందో ఆ మాతాజీ తెలియదు, కానీ చాలా కోఆపరేటివ్గా అయిపోయారంట. ఇంకా ఆమె చాలా మంచిగా మారిపోయింది. ఇంకా ఈమెను ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. చూడండి ఇప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది. ఈ అక్కయ్య ఆమెను ఏం అనలేదు, ఆ మాతాజీతో రిక్వెస్ట్ కూడా చేయలేదు. కేవలం ఆమెలోని విశేషత తిను ధారణ చేసింది. చెయ్యడంతో ఆమె చూస్తుంది కదా, ఈమె కూడా నాలాగా యోగం చేస్తూ నాలాగా చేస్తుంది. ఆమెకి యాటిట్యూడ్ మారిపోయింది ఇంక ఈమె పట్ల. అప్పటి వరకు ఈమెను చిన్నపిల్ల అని ఇష్టం వచ్చినట్టుగా ఈమెను అటు ఇటు నేను సీనియర్ అని అనుకొని కూడా తర్వాత మారిపోయింది. ప్రాక్టికల్గా మీరు కూడా చేసి చూడండి అన్నాను. ఎవరితో అయినా మీకు కఠినమైన కర్మబంధనం ఉంటే వాళ్ళలోని విశేషత ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ధారణ చేయండి. అప్పుడు మంచి విశేషత, ఏవేవో కాదు, విశేషత శ్రీమతం అనుసారంగా వాళ్ళలో ఏదో మంచి విశేషత ఉంటుంది కదా, దాన్ని మీరు కూడా ప్రాక్టికల్గా తీసుకురండి. అప్పుడు వారికి మీ పట్ల రెస్పెక్ట్ పెరుగుతుంది, వాళ్ళ భావం మారుతుంది, వాళ్ళ యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. అంటే సహయోగం ఇవ్వడము అంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి స్వభావాన్ని మనం ఇంకా పెంచేలాగా. ఈ అక్కే కంప్లైంట్ కూడా చేయవచ్చు కదా, నన్ను ఎప్పుడు ఇట్లా చేస్తుంది మాతాజీ, నేను ఉండలేను ఇక్కడ అని కూడా అనొచ్చు కదా. కానీ అలాంటి ఏమీ చేయలేదు, సహయోగాత్మకంగా ఉన్నారు. అలా సహయోగం ఇవ్వడం అనేది మనకి రావాలి. తర్వాత నిమిత్తం, కాండ్యూట్ అంటే నిమిత్త భావంతో నడుచుకోవడం మనకి రావాలి. చాలా వరకు అంటే దీది అక్కడ ఒక బాబా రూమ్ ఓపెనింగ్ జరిగింది ఒకరోజు. బాబా కుటీరమే, అది కూడా కుటీరం ఓపెనింగ్ చేశారు అజీజీఆర్సీలో. అది బ్రహ్మ స్థలం అంట, అక్కడ బాబా కుటీరం నిర్మాణం చేశారు. ఆ కుటీరం ఓపెనింగ్ సమయంలో దీది చెప్పారు, ఒక వజ్రము ఎక్కడ ఉన్నా సరే, ఉంగరంలో ఉన్నా, ఒక చైన్లో ఉన్నా, నెక్లెస్లో ఉన్నా, హారంలో ఉన్నా, వడ్డానంలో ఉన్నా, ఒక బ్యాంగిల్లో ఉన్నా, వజ్రం వజ్రమే. వజ్రం వాల్యూ అలాగే ఉంటుంది. వజ్రానికి అంత విలువ ఉంటుంది, వజ్రం విలువ మారదు. వజ్రం చాలా వాల్యుబుల్ కదా. సేమ్ అలాగే బాబా రూమ్ ఇంట్లో ఉన్నా, సెంటర్లో ఉన్నా, జీజీఆర్సీలో ఉన్నా, మధుబన్లో ఉన్నా, ఎక్కడున్నా అది బాబా రూమ్, అది బాబాది రూమ్. ఎక్కడుంది అనేది కాదు, అది బాబాది. ఆ భావన ఎప్పుడు పోవద్దు అన్నారు, అది బాబాది. చాలా మంది బాబా రూమ్ అంటే బ్రహ్మబాబా రూమ్, బ్రహ్మబాబాను కలవడానికి వెళ్తున్నాం, బ్రహ్మబాబా ముందు కూర్చుంటాం అని అంటారు. అసలు అట్లా అనొచ్చా? ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇంట్లో రెంట్కి ఉంటున్నారు అనుకోండి, మీరు రెంట్కి ఉంటున్నారు ఒకరింట్లో. రెంట్కి ఉంటే మీ ఇంటికి ఎవరినైనా ఫ్రెండ్ అని పిలిచారు, మీ ఫ్రెండ్ వచ్చారు. వస్తే రండి రండి, ఇది మా ఓనర్ వాళ్ళ ఇంట్లోని బెడ్రూము, ఇది రండి రండి అని అంటారు. అందరూ అన్నారు కదా, రండి మా ఇంటికి అంటారు కదా. మా ఓనర్ వాళ్ళ ఇల్లు ఇది అని అన్నారు కదా. మరి శివబాబా కూడా బ్రహ్మబాబా ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. శివబాబాది కదా ఆ ఇల్లు, అద్దెకు తీసుకున్న తర్వాత మరి ఎందుకు బ్రహ్మబాబాది అంటున్నారు? భావం ఎలా ఉంది? అది శివబాబాది అని అనుకోవట్లేదు, బ్రహ్మబాబా ఉన్నారు కాదు, అది శివబాబా అద్దెకు తీసుకున్న ఇల్లు. శివబాబా ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు అది శివబాబాదే. నేను ఇక్కడ చూడన్నా బాబాని, కింద చూడన్నా, పైన చూడన్నా, చుక్కను చూడన్నా, దీన్ని చూడన్నా, ఇంట్లో ఉన్నాడు లోపల, ఈ శరీరంలో భృకుటిలో ఉన్నాడు శివబాబా. కాబట్టి మీరు శివబాబాని చూస్తున్నట్టే, ఆ కళ్ళ నుండి శివబాబాని చూస్తున్నట్టు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? బాబా ఆ శరీరంలో తీసుకున్నారు,
మనము మన శరీరంలో కూడా నిమిత్త భావంతో ఏ కర్మ చేసినా, ఏ విషయంలో అయినా ఆ నిమిత్త భావము అనేది రావాలి. అన్నీ చేస్తూ కూడా గుప్తంగా, నిమిత్తంగా. ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పైన టాప్లో ఉన్నదాన్ని అందరూ మహిమ చేస్తారు. బాగా ఎంత బాగా పైన ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగా చేశారు అని పైన కనిపిస్తున్న దాన్ని వర్ణన చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. కానీ అది ఎలా నిలబడుతుంది? పిల్లర్స్. ఆ పిల్లర్స్ కూడా క్రింద ఫౌండేషన్ ఏదైతే బేస్ వేశారో ఆ బేస్ లేనిది బిల్డింగ్ అంతా ఉంటుందా? బేస్ గుప్తంగా ఉంది, కానీ ఇంత పెద్ద బిల్డింగ్ని నిలబెడుతుంది కదా. అది నిమిత్త భావం. గుప్తంగా ఉంటారు కానీ మొత్తం అన్నిటినీ చేస్తూ ఉంటారు. నేను కనబడట్లేదు, నన్ను ఎవరు మహిమ చేయట్లేదు, నేను ఎవరి దృష్టిలోకి రావట్లేదు అలా కూడా అనుకోవద్దు. మీరు నిమిత్తంగా ఉంటూ బాబా యొక్క కార్యాన్ని నడిపించే ఫౌండేషన్ లాగా ఉండాలి అన్నారు. ఇలా దీది ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా, డీప్గా రియలైజ్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు 5,000 ఉన్నాయి. 5,000 ఉంటే సరిపోతుందా? 5,000కు ఈ చెయ్యి ఉండాలి. ఈ చెయ్యి లేకపోతే ఈ వేళ్ళు ఏమి చేయలేవు. అలాగే మనలో అన్నీ ఉన్నాయి అవి ఇవి అని అనుకుంటాం, కానీ బాబా యొక్క చెయ్యి, బాబా యొక్క తోడు లేకుండా మనం ఏమీ చేయలేము. నిమిత్తంగా మనం ఉన్నాము. బాబా చేయించేది, చేసేది అన్నీ చేయించేవాడు బాబా. అలాంటి భావన మనలో రావాలి. ఇది యొక్క ఆలోచన విధానము చాలా అద్భుతం. అసలు ప్రతిదాన్ని ఎంత బాగా విడమర్చి చెప్పారంటే, కొందరు అంటే మాటలు అడిగారు ప్రాక్టికల్గా, ఇది మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో మా భర్త మాట వినడు, పవిత్రత విషయంలో కానీ పిల్లలు కానీ ఇలా కోపడతారు, ఇలా అంటారు, అలా అంటారు. ఇలాంటి వాటికి దీది ఏమన్నారంటే, ముందు మీరు వాళ్ళని, వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు, నా అని మీకు ముడేసుకున్నారు కదా, అది కట్ అవ్వాలి ఫస్ట్. వీళ్ళు బాబా పిల్లలు అనేది రావాలి. వీళ్ళు నా పిల్లలు, మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆయన, ఇలాంటి మాటలు వచ్చినంత వరకు మీకే అటాచ్ అయ్యి ఉంటారు. వాళ్ళు బాబాతో కనెక్ట్ కాలేరు. ఎప్పుడైతే మీరు నేను బాబా వాడిని, వీళ్ళు కూడా బాబా పిల్లలు, నిమిత్త మాత్రంగా ఇక్కడ నేను వీళ్ళకు పాలన చేస్తున్నాను లేదా ఇక్కడ పాత్ర వహిస్తున్నాను అని అలా డిటాచ్ అవుతారో, ఎప్పుడైతే డిటాచ్ అవుతారో అప్పుడే కానీ వాళ్ళకు మీతో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకు మీతో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ తీరిపోతాయి అన్నారు. చాలా మంచిగా అనిపించింది. 3 రోజులు ఎలా గడిచిపోయిందో. ఒకవైపు శరీరం సరిగా లేకపోయినా నేను చాలా మంచి అనుభవాన్ని పొందాను. ఎవ్రీడే అమృత్ వేళ యోగం చాలా అద్భుతంగా ఉండేది. గ్రూప్ అందరికీ చాలా వెరైటీగా చేయించేవారు. అలా చేస్తూ మధుబన్కి చేరుకున్నాము. మధుబన్లో 16వ తేదీన చేరుకున్నాము. పైన పాండవ భవన్కి వెళ్ళాము. అక్కడ చార్ధామ్ యాత్ర చేసుకొని తర్వాత క్రిందకు వచ్చాము. అన్నీ ఎక్కువ క్లాసెస్ ఈసారి అటెండ్ అవ్వడానికి కుదరలేదు. ఎక్కువ చెకప్స్, వేరే వేరే అన్ని పనులలో, అకౌంట్స్ వాటిల్లో ఉండి ఎక్కువ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. కానీ ఒక వేవ్ ఎలా అనిపించింది అంటే, మొత్తం దాదీలు, మహారథులు అందరూ సంపన్నమైపోయి అందరూ వారి వారి నెక్స్ట్ పాత్రలోకి వెళ్ళిపోయారు.
ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎక్కడో ఇంట్లో తల్లి తండ్రి లేకపోతే ఆ పెద్ద అన్నయ్య, పెద్ద అక్క, మిగతా వాళ్ళందరినీ చూసుకుంటారు కదా, అలా అనిపించింది. బాబా మిలనం కూడా జరుగుతున్న రోజు సూరజ్పై క్లాస్ జరుగుతుంది. అంటే కొంచెం 21,000 మంది వచ్చారు ఈ మిలనంలో. ఒకప్పటికి బాబా మిలనానికి ఇప్పటికీ చేంజ్ కనబడుతుంది. కొంచెము మిలన్ చేసుకునే వాళ్ళు మిలన్ చేసుకుంటున్నారు, స్థితిని అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, వ్యర్థంగా వెళ్ళే వాళ్ళు వ్యర్థంగా వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రశాంతంగా బాబా మిలనము సైలెన్స్లో ఉన్నట్లా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అటెన్షన్ తగ్గింది, మాయ దూరుతుంది అందరిలో. మాయ ఎవరెవరిని ఫెయిల్ చేయాలో వాళ్ళని ఫెయిల్ చేస్తుంది, ఎవరెవరు పాస్ అవ్వాలో వాళ్ళు పాస్ అవుతున్నారు. ఈ ఆట కనిపించింది. బాబా ఏవైతే వినిపిస్తున్నారో మీరందరూ కూడా మురళి అయితే విన్నారు. బాబా హోంవర్క్ని గుర్తు చేశారు. దానికన్నా ముందు సూరజ్భాయ్ క్లాస్లోనే చాలా మంచిగా స్థితిని తయారు చేసుకొని బాబాను కలుసుకున్నాము. మొత్తం బాబా మిలనం అయ్యాక మేము వెరీ నెక్స్ట్ డేనే మళ్ళీ నైట్ ప్రయాణమై వచ్చాము. కానీ మధుబన్లో బాబా ముందు సంకల్పం ఒకటే చేశాను నేను, ఎలా అయినా సరే ఇప్పుడు ఇవన్నీ చూడొద్దు, ఏది ఎవరు ఎలా వెళ్తున్నారు, ఏంటి, ఎలా ఉంది ఈ స్థితి, ఇవన్నీ కాదు. ముందు మనం సంపన్నంగా సంపూర్ణంగా భగవంతుని తెలుసుకున్నందుకు, గుర్తించినందుకు, ఇంత పాలన పొంది ఇప్పుడైతే ఎవరు పొందలేరు అంత పాలన మనం తీసుకున్నాం. అందరు దాదీలను చూశాను. నేను అనుకున్నాను నా అదృష్టం, నేను అందరు దాదీలను చూశాను. 38 సంవత్సరాల నుండి చూస్తే అసలు దాదీలు బోళ్ళంతమంది దాదీల పాలన తీసుకున్నాము. బాప్దాదాను ఎన్నోసార్లు కలుసుకున్నాము. ఇప్పుడు కేవలం అదంతా స్వరూపంలో చూపించాలి. ఇంకా ఆట సమాప్తం అయిపోయింది. ఇంకా ఎక్కువ రోజులు ఉండేది లేదు. రకరకాలుగా యుద్ధం అని అవని రోగాలు పెరుగుతున్నాయి, భయాలు పెరుగుతున్నాయి, అనిశ్చితత కూడా పెరుగుతుంది. ఇలాంటి వాటన్నిటిలో ఎప్పుడు మన అటెన్షన్, మన ఫోకస్ అంతా కూడా మన ఆత్మిక స్థితి పైన, ఇక మన ఫైనల్ జర్నీ పైన ఉండాలి. ఇంకెప్పుడు ఇది ప్రతి క్షణం గుర్తొస్తూ ఉండాలి అని అలా బాబాకి సంకల్పం చేసి రావడం జరిగింది. ఇంకోటి మనసా సేవ పైన బాగా అటెన్షన్. ఆల్రెడీ మన సెంటర్లో మనము 2-3 నెలల నుండి మనం ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి కంటిన్యూస్గా చేస్తున్నాం కదా, అది బాగా నరనరంలో ఇమిడిపోయి ఇక మనసా సేవ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. అది ఇంకా ఎక్కువ మంది ఆత్మలకు రీచ్ అవ్వాలి అంటే మన ఆరా దూరం వరకు వెళ్ళాలి అని, ఇంకా దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అని, అంటే శుభ భావనల యొక్క డెప్త్ ఎంత ఉంటే మన ఫ్రీక్వెన్సీ ఆడ అంత దూరం వెళ్తుంది. కాబట్టి నేను ఉషాబాయ్ క్లాస్లో కూడా ఈ వృత్తి పరివర్తనలో చెప్పాను, శుభ సంకల్పాల యొక్క స్ట్రెంగ్త్ని, శుభ సంకల్పాల స్టాక్ని మనం చాలా ఎక్కువగా ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి ఈ సంకల్పం లక్ష్యం తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు గుజరాత్లో ఉన్నటువంటి మాతలు కన్యలందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అంటే వాళ్ళ సబ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. మొత్తం 250 మంది వచ్చారు. అందరికీ కలిపి మాకేమైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అందులో ఒకటి పెట్టారు, ఒక గేమ్ ఆడించారు. అదేంటి అంటే 90 సెకండ్స్లో అందరికీ బెలూన్స్ ఇస్తారు. మొత్తం 250 మందికి బెలూన్స్ ఇచ్చారు, వైట్ కలర్ బెలూన్స్ ఇచ్చేసి 90 సెకండ్లలో మీరు ఈ బెలూన్ని ఊదాలి, ముడివేయాలి, తర్వాత రాయాలి పెన్తో. దాని మీద ఏం రాయాలి? గుణాలు.
ఎవరు ఎక్కువ గుణాల పేర్లు రాస్తారో బెలూన్ కూడా పగిలిపోద్ది కదా. ముందు కొందరిది ఊదేటప్పుడే పగిలిపోయింది, కొందరిది ముడి వేసేటప్పుడు పగిలిపోయింది. ఇవన్నీ క్రాస్ చేస్తూ రాయాలి. రాసేటప్పుడు కొందరిది పెన్ను గుచ్చుకొని పగిలిపోతుంది. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ క్లియర్గా రాసి ఎవరు ఎక్కువ గుణాలు రాస్తే వాళ్ళు విన్నా. అలా నేను 18 గుణాల పేర్లు రాశాను. అందులో ఫస్ట్ వచ్చాను. ఓం శాంతి.